ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కౌశికి గురించి రాత్రి కేదార్ ఆలోచిస్తూ ఉంటారు. అసలు కౌశికి వదిన పిచ్చిదాన్ని చేసేసి వాళ్ళు ఆస్తి కొట్టేయాలి, మనల్ని ఇంట్లో నుండి బయటికి పంపించేయాలి. ఇది వాళ్ళ కుట్ర అని రాత్రి కేదార్తో అంటుంది. అవును, ముందు ఇదంతా వాళ్ళు చేస్తున్న కుట్ర అని మనం బయట పెట్టాలి రాత్రి అని కేదార్ అనడంతో, ముందు వాళ్ళు ఇలా కుట్ర చేస్తున్నారు అని మనం క్లారిఫై చేసుకోవాలి అని రాత్రి చెబుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళ నోటితోనే మనం నిజం చెప్పిద్దాం రాత్రి అని కేదార్ అంటాడు. దానికి వాళ్ళు ఏదో ఒక ప్లాన్ కూడా రెడీ చేసేసుకుంటారు. వెంటనే దాత్రి కేదార్ పరిగెత్తుకుంటూ కాచి వాళ్ళ దగ్గరికి వస్తారు. ఏంటి, నిషి నగలు కనిపించటం లేదా అని కాచి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే, అవును, పరంధామయ్యలాగా ఉన్న వ్యక్తి ఎవరో నగల మూట తీసుకొని వెళ్ళడం నేను చూశాను అని కేదార్ చెబుతాడు. వెంటనే నిషి తన గదికి వెళ్ళి నగలని చెక్ చేసుకొని అక్కడ లేకపోవడంతో, యువరాజ్ నిజమే, నా నగలు ఏవి కూడా కనిపించట్లేదు అని నిషి టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది. అమ్మో అమ్మో అమ్మో, అలాగైతే నా నగలు కూడా అన్నీ ఎత్తుకుపోయి ఉంటాడు ఆ సచ్చినోడు. అంటే నా నగలు, నిషి నగలు అన్నీ కూడా పోయాయా? అరే అబ్బోడా, మనం చూస్తూ ఊరుకోకూడదు. ఇదంతా ఆ దొంగ సచ్చినోడు పనే అయి ఉంటుంది. మనం పోలీస్ పట్టించేద్దాము పోలీసులకని చెప్తూ ఉంటుంది. దాంతో నిషి, యువరాజ్ చాలా టెన్షన్ పడుతూ వైజయంతికి సైగ చేస్తూ ఉంటారు. వైజయంతి యువరాజ్ నిషి వాళ్ళ చూసి, అయ్యో నేనేంటి ఇలా నోరు జారేశానే, ఆ దొంగ సచ్చినోడని చెప్పాను, ఈ అమ్మాయి జగదాత్రికి డౌట్ వచ్చేసి ఉంటుంది అని తర్వాత ఇంకేమీ మాట్లాడకుండా టెన్షన్ పడుతూ సైలెంట్ అయిపోతూ ఉంటుంది. రాత్రికి కేదార్కి ఆల్రెడీ డౌట్ వచ్చేసి ఉంటుంది.